హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిని కిచెన్ ఛానల్. ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ చేపల కూర అండి. వీటికి కావాల్సిన పదార్థాలు చేపలండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, చింతపండు సైజులో. ఈ చింతపండు నేను నిమ్మకాయ సైజులో ఎంత ఉందండి అంత వేసి నీళ్లు పోసి పిసికి అట్లా పెట్టాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా సరిపడినంత ఆయిల్. అవి చేపలు 2.5 kgs అండి. ఆ 2.5 kgsకి నేను 150 grams ఆయిల్ అనేది వేసుకున్నాను. దీనిలో చెక్క, లవంగ, యాలక్కాయలు కొంచెం వేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాను. ఉల్లిపాయలు అనేవి కొంచెం వేసుకున్నాను. ఇటువంటి ఆనియన్ పేస్ట్ పచ్చిగా పట్టుకున్నాను. ½ ఆనియన్ అండి. ఇదిగోండి 1 టేబుల్ స్పూను 1.5 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఇదిగోండి టమాటోస్ వేసుకుందాం. కళ్ళుప్పు వేసుకున్నాను. ఇది వేయండి. పసుపు అండి. 3 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా ఉన్నప్పుడు చింతపండు పులుసు వేస్తున్నాను. ఇదిగోండి హోల్ గరం మసాలా అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ధనియాలు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకున్నాం. ఫస్ట్ నేను హెడ్ వేస్తాను, తలకాయ వేస్తాను. లాస్ట్లో వేస్తాడు కానీ నేను మాత్రం ఫస్ట్లో వేస్తాను. తలకాయ అండి. నెక్స్ట్ ఫిష్ అండి, ఫిష్ హెడ్ అండి. పీసెస్ అండి 1 by 1 వేస్తాను. ఇది గుంటూరు చేపల పులుసు అండి. గుంటూరు చేపల పులుసు మజాక. ఇదిగోండి ముక్కలన్నీ ఇట్లా సెట్ చేసుకున్నాం కదా, మూత పెట్టేసుకున్నామండి. సిమ్లో పెట్టుకున్నాం. ఒక 5 minutes తర్వాత చూద్దాం. ఒక 5 minutes తర్వాత తీసి చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. గుంటూరు స్పెషల్ అండి. వీళ్ళు ఇలా వేసుకుంటారంట. మా ఆడపడి చెప్పింది ఇలా వేయమని. కానీ మేము కృష్ణా జిల్లా వాళ్ళు ఇలా వేసుకుంటామండి. ఇదిగోండి కొత్తిమీర వేసుకుందాం. ఇదిగోండి కొబ్బరి పొడి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నానండి ఫ్రెష్గా. అండ్ కొత్తిమీర ఈ విధంగా
కట్ చేసి వేసుకోవాలండి. కలర్ఫుల్గా బాగుందండి. ఆ కెమెరా అమ్మా నాకు అర్థం కాదు. కొత్తిమీర కట్ చేసుకుని లాస్ట్ కొత్తిమీర వేసుకుని అంటే సరిపోయి. ఇదిగోండి చేపల కూర ఉడికిపోయింది కదండి. లాస్ట్లో మనం ఈ విధంగా తిప్పుకోవాలి. గరిటె పెట్టి కలపకూడదండి. గరిటె పెట్టి కడిగితే మొత్తం కూడా చితికిపోతుంది, కర్రీ అంతా ముళ్ళు అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా తిప్పుకోవాలి. ఇదిగోండి అయిపోయిందండి, కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది చూడండి. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అయిపోయిందండి. చూసారండి చేపల పులుసు. ఇప్పుడు ఇదిగోండి చేపల పులుసు. ఇదిగోండి మంచి కలర్ వచ్చిందండి చేపల పులుసు. చూసారు కదండి. ఈ విధంగా వండుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నా వీడియో కానీ నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.